గేమ్ చేంజర్ రామ్ చరణ్ కి మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. చెప్పండి. శంకర్ సినిమాలో పొలిటికల్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. సో రామ్ చరణ్ ఇట్లాంటి పొలిటికల్ సినిమా ఫస్ట్ టైం తీస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ బాబాయ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నారు ఏపీలో, కాబట్టి స్టోరీలు కూడా పెద్ద అంటే యాటిట్యూడ్ కూడా మనం నెత్తుకోవాల్సిన పని లేదు. కొడుక్కి నెత్తుకోవాల్సిన పని లేకుండా పోయిందన్నమాట. బాబాయ్ అక్కడ సింహంలో గర్జిస్తున్నాడు, షీజ్ ద షిప్ అన్నాడు, కాబట్టి ఇక్కడ కూడా శంకర్ క్లీన్ షిప్ చేస్తాడనమాట. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నట్టు శంకర్ అని లేదు నిజంగా. దిల్ రాజు గారు నిజమే అది. దిల్ రాజు గారు ఆయన బిజీగా ఉన్నారు, రామ్ చరణ్ తో చేద్దామని తీశారు. కాదు, ఒకటి చెప్తున్నా, అంటే తండ్రితో తెద్దాం అనుకున్నాడు, బాబాయ్తో తెద్దాం అనుకున్నాడు, కానీ బాబాయ్కి అతి ప్రియతమైన సన్నం కొడుకు, పెద్ద కొడుకుతో తీయడం అనేది చాలా ప్రౌడ్ మూమెంటే కదా. దాంట్లో ఆశ్చర్యపోవడానికి ఏముంది. బాబాయ్ ఇప్పుడు వాళ్ళ నుంచి యాక్టింగ్ నేర్చుకుని వచ్చినాడు కాబట్టి వాళ్ళ యాక్టింగ్ యాజ్ దించేస్తాడు, ఎందుకంటే వాళ్ళని చూస్తానే పెరిగాడు కాబట్టి. ఓకే, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ కథ చేస్తుంటే ఎలా ఉండేది? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, కథ చేస్తుంటే ఎలా ఉండేది? అసలు ఖాళీ లేదు, ఓజీ చేయడానికే ఖాళీ లేదంటే మళ్ళీ కథ చేస్తే ఎలా ఉండేది? ఓకే, ఒక సెన్సేషన్, ఇది కూడా ఒక సెన్సేషన్. శంకర్ తో మార్పు పడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి, అంటే ఇప్పుడు పదవి బాధ్యతలు మీద పడి కాబట్టి చేయలేదు, కానీ ఒక మార్క్ అనేది పడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రూటే సపరేట్. మీకు అందరికి తెలుసు ఆయనకున్న ఫాలోయింగ్, రియల్ గా చూస్తున్నాం. సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ ఉంది రామ్ చరణ్ గారికి. ఇప్పుడు రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్ లో బెస్ట్ హీరోస్, అర్థమైందా? మళ్ళీ మరొక కొత్త హీరో పుడుతున్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళని చూసి నేర్చుకుని వచ్చినోళ్ళే, కాబట్టి వీళ్ళ ఆదర్శాలు, వీళ్ళ భావాలు, వీళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోలు హ్యాండిల్ చేయగలరు. వాళ్ళని చూస్తూ ఎదిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి సబ్జెక్టే మెయిన్. అన్నప్పుడు ఈ సినిమా ఇంత భారీ స్థాయికి వెళ్ళడానికి కారణం శంకర్ గారు అంటారు, రామ్ చరణ్ క్రేజ్ అంటారు. వీళ్ళిద్దరిలో ఎవరి క్రేజ్ తో పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ అవుతుంది? ఇద్దరులో ఎవరికి లేదనుకుంటున్నారు మీరు క్రేజ్? అంటే ఎవరి క్రేజ్ ఎక్కువ ఈ సినిమా ప్లేస్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరికి తగ్గింది అనుకుంటున్నారు మీరు క్రేజ్? ఎవరికి తగ్గలేదండి. భారతీయుడు ఏదో ఫ్లాప్ అయింది అంటున్నారు కానీ భారతీయుడు ఫ్లాప్ కాదు. భారతీయుడు 2 ఏదో డిజాస్టర్ గా నిలిచింది. దాని అంత మాత్రాన గేమ్ చేంజర్ కూడా పోతుంది అనేది చాలా తప్పు ఓట్ అయ్యి. ఇప్పుడు శంకర్ గారు ఒకసారి డౌన్ అవుతాడు, ఒకసారి అప్ అవుతాడు. అప్ అయినప్పుడు శంకర్ గారిని చూడండి, అది ఈఫిల్ టవర్ లాగా సయ్యమంటే పైకి వెళ్తాడు, అర్థమైందా? ఇక డౌన్ అయినాడంటే ఏదో మిడిల్ లోకి వచ్చి ఆగుతాడు, కానీ ప్రాంతం కింద పడిపోడు. ఆయనకి ఆ స్కిల్ ఉంది కాబట్టి. శంకర్ గారు అంటే బాలీవుడ్ కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తెలుసు. సో అలాంటి క్రేజ్ ఉన్న వ్యక్తితో రామ్ చరణ్ తో వెళ్తున్నారు కాబట్టి ఇది పుష్ప కంటే ఇంకా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా నువ్వు భలే క్వశ్చన్ అడిగావు. ఒకటి చెప్తాను, శంకర్ గారు ఫస్ట్ డైరెక్షన్ లిస్ట్ లో ఎవరి పేరు వినబడేది ఇది వరకు? రాజమౌళి వినబడేదా? ఎవరు వినబడేది? సుకుమార్ వినబడేదా? శంకరే. శంకర్ అంటేనే ఒక హాల్ మార్కు, ఒక వైబ్రేషన్. రోబో సినిమా తీసినప్పుడు ఆయన పేరు మారుమోగిపోయింది మాట, అన్ని ఓల్డ్ లోనే మారుమోగిపోయింది. అసలు హాలీవుడ్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి అంట ఆయన, తెలుసా నీకు? సినిమా చేయడానికి ఏకైక రీజన్ కూడా అదే, ఆ రోబో తర్వాత. కానీ కొన్ని డిజాస్టర్ రాకుండా ఇప్పుడు దెబ్బ తగిలితేనే నువ్వు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నావో తెలుస్తుంది జనాలకి. నీకు దెబ్బ తగిలితేనే కదా, తగలాలి ఫస్ట్. ఆ దెబ్బ తగిలేదాకా నువ్వు ఓర్చుకోవాలి. నీకు ఫెయిల్యూర్ వస్తేనే దాంట్లో మిస్టేక్స్ ని కరప్ట్ చేసుకుంటావు. నువ్వు కరప్ట్ చేసుకునే ఛాన్స్ నీకు జనాలు ఇచ్చారు, ఇండస్ట్రీ ఇచ్చింది. అంటే మీరేమంటారంటే పాత సినిమాలో ఆయనకు మంచి లెసన్ లాగా ఉపయోగపడ్డాయంట ఈ సినిమా సక్సెస్ కి? ఎక్స్పెక్ట్ చేయనంత వసూలు చేస్తాడో, ఆయనలో ఉన్న క్యాపబిలిటీ, ఆయనలో ఉన్న డైలాగ్ స్పిరిట్, డైలాగ్ సెన్స్, అర్థమైందా? డాన్సింగ్ స్కిల్స్. ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడు. తండ్రిని ఎప్పుడూ దాటేసాడు తనయుడు. ఆల్రెడీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా ఒక టైంలో గేమ్ ఇప్పుడు కుర్ర హీరోగా ఉన్నప్పుడు చిరంజీవి గారు పక్కకి లాక్కునేవాడు, నా కొడుకు అని ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు నౌ సిచ్యువేషన్ లో గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ గారి సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే, గ్లోబల్ స్టార్ అయిన తర్వాత తండ్రిని మా నాన్నగారు అని దగ్గర లాక్కునే. ఇంతకుముందు ఒక ఫంక్షన్ లో కూడా రామ్ చరణ్ తేజ్ గారు ఫాదర్ అని చెప్పి పబ్లిక్ లో వేల మంది చూస్తాం లైవ్ లో. ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఆ టైంలో పాన్ ఇండియా లేదు. కానీ చిరంజీవి గారు తీసిన సినిమా ప్రతి ఒక్కటి పాన్ ఇండియా మూవీ. ఓ రంగా చెప్పండి, ఓల్డ్ షేక్ చేసేది. మనకు అప్పుడు అంత టెక్నాలజీ లేదు, అప్పుడు అంత ఇది లేదు, కాబట్టి అప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఆ తగ్గిన దాన్ని వీళ్ళందరూ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. మన బాహుబలి చూస్తే ఒక టైంలో అట్లా 5 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేశారు అన్నట్టుగా ఫీల్ అయిన ఇండస్ట్రీని టాలీవుడ్ ఒక రకంగా ఎదరికి తీసుకొచ్చిన సినిమా అయింది, అర్థమైనా? ఈ రోజు బాలీవుడ్ కి మన సినిమా పేరు చెప్తుంటే భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ వస్తున్నాడు అంటే, అమ్మో రామ్ చరణ్ సినిమా అవుతుందంటే కొన్ని సినిమాలు ఆపండి అంటున్నారు. అంటే ఆ రేంజ్ కి వెళ్ళాం మనం. ఆ రేంజ్ ని గుర్తు పెట్టుకోండి. ఎంతసేపు కలెక్షన్స్ ఏముంది భయ్యా, ₹1 టికెట్ రేట్ పెరిగితే అయ్యే వస్తాయి. గేమ్ లో కంటెంట్ ఉండాలి. ఖచ్చితంగా కంటెంట్ తో వచ్చే సినిమా
మనం ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు కూడా భారీ కోట్లు వసూలు చేసినాయి. అవునా కదా? కాంతారా తీసుకోండి, హనుమాన్ తీసుకోండి, ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడా? అసలు ఎవడైనా ఊహించాడా ఇంత కలెక్షన్ వస్తుందని? 16-20 కోట్లతో మొదలైన సినిమాలు 400-500 గ్రాస్ దగ్గర నిలబడి. ఇది ఎంత అంటే కంటెంటే మెయిన్ కంటెంట్ ఉంటే, దమ్ము ఉంటే శంకర్ తీసినా, లేకపోతే రాజమౌళి తీసినా, సుకుమార్ తీసినా అది బ్లాక్ బస్టర్ అవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటది, స్కోప్ ఉంటది. ఆ కేటగిరీలోనే ఇప్పుడు శంకర్ గారు ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో ఈ సినిమాని ఏమైనా